భూ రికార్డుల విషయంలో మరింత స్పష్టత నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భూ యజమానుల హక్కులను మరింత పటిష్టం చేయడం సహా భూ తగాదాల పరిష్కారానికి దస్త్రాల తారుమారు వ్యవహారాలను నిరోధించేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది. భూ హక్కులకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2019 ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చితే భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఒకే రికార్డు సరిపోనుంది. భూపత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలా మంది యజమానులు పూర్తిస్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ చట్టంగాన అమలైతే రాష్ట్రంలోని రైతులకు చాలా గొప్ప స్వాంతన చేకూరుతుంది, చాలా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. సివిల్ వివాదాల్లో నుంచి రైతులందరూ కూడా బయటపడి తమ పొలాలకు తాము పూర్తిస్థాయి ఓనర్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పూర్తిస్థాయి గ్యారంటీ హక్కును కలిగి ఉంటారనేటువంటిది ఇందులో మనకు కలిగేటువంటి అత్యంత ఎక్కువ ప్రయోజనం. ఇప్పుడు ఒక్కసారి ఇది అమలు చేస్తే, ఇలాంటి యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి భూమి మీద కూడా ఎవరు ఓనర్ అనేటువంటిది కన్ఫర్మ్ అవుతుంది, తాజాపరచబడతాయి. ప్రతి రికార్డు కూడా తాజాపరచబడుతుంది. సో ప్రతి సర్వే నంబర్ మీద ఓనర్ ఎవరు అనేటువంటిది చర్చకు వస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరుండి వాటిని వెరిఫై చేసి ఓనర్ని డిక్లేర్ చేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా తాను వివాదం ఉన్నా లేకపోయినా కూడా ఒక్కసారి తన భూములకు తన పేరు ఉందా లేదా చూసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. రాష్ట్రంలో భూ క్రయ విక్రయాలు కాగితాల ఆధారంగానే జరుగుతున్నాయి. కొనుగోలుదారులు చాలా వరకు హద్దులు, విస్తీర్ణాన్ని నిర్ధారించుకోవడం లేదు. ఫలితంగా 66% వరకు భూ వివాదాల కేసులే ఉంటున్నాయి. ప్రస్తుత విధానంలో భూమిపై హక్కు నిరూపించుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సిందే. 1B అడంగలులోనూ పేరు నమోదు ఉండాలి. ఇవన్నీ ఉన్నా ఒక్కోసారి హక్కుల నిరూపణకు పూర్తిస్థాయి సాక్ష్యాలుగా పరిగణించలేని పరిస్థితి. కొత్తగా రాబోతున్న చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కుల నిరూపణకు ఒకే రికార్డు సరిపోతుందంటున్నారు అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాగానే భూముల సమగ్ర సర్వే చేసి రికార్డులు రూపొందించనున్నారు. తద్వారా టైటిల్ రిజిస్టర్ అందుబాటులోకి రానుంది. టైటిలింగ్ బిల్ అనేటువంటిది ఏంటంటే ప్రతి భూమికి కూడా, ప్రతి సర్వే సబ్ డివిజన్ కూడా మనం ఓనర్ ఎవరనేటువంటిది ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు నిర్ధారిస్తారు. సో ప్రతి సెంటు భూమి ఏదైతే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు భూమి కూడా ఎవరు ఓనర్ అనేది నిర్ధారించడానికి ఈ బిల్లు చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా సమగ్రమైనటువంటి బిల్లు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లోనూ సర్వే శాఖ సిబ్బందిని నియమించి వారి ద్వారా ఆయా గ్రామాల పరిధిలోనూ భూ సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రాత పరీక్ష ద్వారా సిబ్బందిని ఎంపిక చేసి 4 నెలల శిక్షణ అనంతరం విధుల్లోకి పంపుతామని వెల్లడించారు.